గాయత్రికి విడాకులిచ్చి మాధవతో పెళ్లి చేయడానికి ఒప్పుకున్న గాయత్రి భర్త. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి స్పైసీ అమీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. గాయత్రి మాధవ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా వాళ్ల నాన్నవాళ్లతో పోటీపడి కాని వాళ్లు ఓడిపోతారు. ఆది వాళ్లు ఓడిపోయినా రిసార్ట్ వదిలి వెళ్లిపోవాలని కండిషన్ ప్రకారం పోటీ మొదలుపెట్టారు కాబట్టి ఓడిపోయిన వాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇంకక్కడ ఉండాలని అనిపించదు. ఎందుకంటే చివర్లో సిరిపాప కోసం జరిగిన గొడవ వల్ల అందరూ మూడ్ స్పాయిల్ అయిపోయి ఇంకక్కడ ఉండడం ఇష్టం లేక బయల్దేరి వచ్చేస్తారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి సర్టిఫికెట్స్ వచ్చాయని యూనివర్సిటీ నుంచి ఫోన్ రావడంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఇంక వీళ్లంతా కూడా ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. మాధవ్ మాత్రమే ఇంట్లో ఉంటాడు. అదే సమయంలో గాయత్రి వస్తుంది. బావా అంటూ ముందర గుమ్మన్నుంచే పిలిచేసరికి ఒక్కసారిగా గాయత్రి వాయిస్ వినిపించడంతో వంటగదిలో ఉన్న మాధవ గబగబా మెయిన్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి గాయత్రి నువ్వా అనగానే అవును బావా నేనే అనేసరికి ఏంటి గాయత్రి ఎలా వచ్చావు? అయినా నీకు పెళ్ళయింది కదా, మళ్ళీ నా ఇంటికెందుకు వచ్చావు అనగానే నేను దొడ్డి గుమ్మన్నుంచి రాలేదు బావా, ఈదు గుమ్మన్నుంచే వచ్చాను, నీకోసమే వచ్చాను అనేసరికి ఏంటి గాయత్రి ఏం మాట్లాడుతున్నావు? మన బంధం మన ప్రేమ అన్నీ నీ మెడలో తాలి పడకముందే ముగిసిపోయాయి. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? దేనికోసం వచ్చావు? మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అనగానే నేను మా ఇంట్లో వాళ్లతో చెప్పే వచ్చాను బావా అనేసరికి ఏంటి మీ ఇంట్లో వాళ్లతో చెప్పే వచ్చావా అని చెప్పి అనగాని అవును బావా రావచ్చా లోపలికి అనేసరికి రా గాయత్రి అని చెప్పి కూర్చోబెట్టి టీ ఇస్తాడు. టీ ఇచ్చిన తర్వాత టీ తాగుతూ ఎలా ఉంది కొత్త జీవితం అనగాని అస్సలు బాగోలేదు బావా, నువ్వు లేని లోటు నాకు ఎక్కడా తీరదు. నువ్వే నా మనసులో ఉన్నప్పుడు నేను వేరే వాళ్లతో ఎలా సంతోషంగా ఉంటాను? నేను సంతోషంగా అయితే లేను, నా జీవితాన్ని నేనింకా మొదలు పెట్టలేదు అని చెప్పి అనేసరికి అదేంటి గాయత్రి పెళ్లి చేసుకున్నావు కదా, తనతో సంతోషంగా ఉండాలి. అన్నీ కూడా లిస్టు రాసుకుని మరీ వెళ్ళి తెచ్చుకుంటాడు. ఏంటి పెద్ది గాయత్రి వస్తుంటే నువ్వు వండి పెట్టడమేంటి అనగానే మన ఇంటికి పెళ్ళై కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఇంటికొస్తే వాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అందుకే గాయత్రి కోసం వాళ్ళ ఆయన కోసం బట్టలు కూడా తీసుకొచ్చాను. రేపు వాళ్లకి భోజనాలు పెట్టి బట్టలు కూడా పెడతాను అనేసరికి ఏంటి పెద్ది ఎలా చేస్తున్నావు? నిన్ను చూస్తే మాకు బాధేస్తుంది, నిన్ను చూస్తే భయమేస్తుంది. ఎందుకిలా చేస్తున్నావు అనగానే నేనేం చెయ్యట్లేదు మహాలక్ష్మి, మీరే ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, మీరే ఎక్కువ ఓవర్ చేస్తున్నారు. ఇంక దాని గురించి వదిలేయండి. రేపటికి కావలసినవన్నీ నేను చూసుకోవాలి. ఇంటికొచ్చిన వాళ్లకి ఏ లోటూ లేకుండా కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి అని ఇంక కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా చూసుకొని అన్నీ సరిపోయాయి. రేపు ఉదయాన్నే లేచి వంటలు మొదలుపెట్టాలి అని చెప్పి ఇంక మాధవ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరికంటే ముందే మాధవ లేస్తాడు కదా, లేచి చికెన్ మటన్ అన్నీ తీసుకొచ్చి వంటలు చెయ్యడం మొదలుపెడుతూ ఉంటాడు. సువాసనలు వస్తూ ఉంటాయి. స్మెల్లొస్తున్నందుకు సంతోషపడుతున్నా ఇంక ఇంట్లో వాళ్లు బాధపడుతూ ఉంటారు. గాయత్రి కోసం ఈ అన్నయ్య ఇంత కష్టపడి వండడమేంటో అర్థం కావట్లేదే అనుకుంటూ ఇంక కేశవ, చక్రి, కన్నా, మహాలక్ష్మి వీళ్ళ నలుగురు కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకుంటూ ఉండగానే ఇంక గాయత్రి వాళ్ళు రానే వస్తారు. రండి గాయత్రి, రండి బ్రదర్ అని చెప్పి ఇద్దరూ కూడా వచ్చాక కాలు కడుక్కొని లోపలికి రమ్మంటారు. వీళ్ళంతా కూడా ఒక సైడ్ కూర్చుని ఉంటారు. సైడ్ కూర్చునేసరికి మీరు చాలా మంచివారని మా నాన్న చెప్పారు. తర్వాత గాయత్రి కూడా మా బావ చాలా మంచివాడని చెప్పింది. అందుకే మీ ఇంటికి రావాలని గాయత్రి అడగగానే సరే వస్తాను అన్నాను అని చెప్పనేసరికి మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది, రండి లోపలికి అని లోపలికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇద్దర్నీ చెరో చైరు వేసి కూర్చోబెడతారు. ఇంక కూర్చున్న తర్వాత ఇద్దరూ కూడా ఒకరి ముక్కాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి మా ఇంటికి రావడం ఇష్టం లేదా అనగానే అయ్యో ఇష్టమే ఇష్టం లేకుండా లేదు, మీతో ఒక విషయం మాట్లాడటానికి నేనీ ఇంటికి వచ్చాను
అనేసరికి ఏంటా విషయం అనగాని నేను తప్పు చేశాను అని నాకర్థమైంది. ఎందుకంటే గాయత్రి మిమ్మల్ని ప్రేమించిందంట కదా. ఆ విషయం గాయత్రి ధైర్యం చేసి నాకు పెళ్లికి ముందు చెప్పినా నేను మీ ఇద్దరి పెళ్లి జరిపించేవాణ్ణి. నేను గాయత్రిని ఇష్టపడ్డ మాట నిజమే, కాని తన శరీరాన్ని కాదు, తన మనస్సుని. తన మనసే మీ దగ్గరున్నప్పుడు నేను తనని ఏం చేసుకుంటాను? పెళ్లైనప్పట్నుంచి ఇప్పటివరకు గాయత్రి నాతో ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి నాకనుమానం వచ్చి ఎవరినైనా ప్రేమించావా అనేసరికి గాయత్రి నా కాళ్లమీద పడి నన్ను క్షమాపణ అడిగింది. ఏం తప్పు చేశావని నన్ను క్షమాపణ అడుగుతున్నావు అనగాని నా మనస్సు నా దగ్గర లేదు. నేను మా బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. మా నాన్నకు కూడా మీరంటే ఇష్టమే కాబట్టి ఒక్కసారి నేను మాట్లాడతాను అనేసరికి ఇంకా మీ ఇష్టమంటూ వీళ్ళు చెప్తారు. మీరు కాదు చెప్పాల్సింది, మీ అన్నయ్య. మీ అన్నయ్యకి అభ్యంతరం లేదు అంటే నాకు అభ్యంతరం లేదు అంటూ ఇంకా గాయత్రి భర్త చెప్పేసేసరికి, చెప్పన్నయ్యా, మాట్లాడన్నయ్యా, గాయత్రి అంటే నీకిష్టమే కదన్నయ్యా, చెప్పన్నయ్యా, లైఫు ఏదీ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ఇప్పుడు గాయత్రిని నీకు సెకండ్ ఛాన్స్గా మళ్ళీ ఇస్తుంది. దయచేసి నువ్వు నోరు విప్పి గాయత్రిని పెళ్లి చేసుకుంటాను అని ఒక్క మాట చెప్పన్నయ్యా, అప్పుడు గాయత్రి నీ సొంతమవుతుంది. చెప్పన్నయ్యా అంటూ ఇంకా అందరూ ఫోర్స్ చేసేసరికి గాయత్రి నీకిష్టమేనా అనగాని, నిన్ను పెళ్లి చేసుకునే అవకాశమొస్తే ఎందుకు వదులుకుంటాను బావా, వదులుకోను, ఇష్టమే అని చెప్పి దేనికి అనేసరికి, నాకు సమాధానం సరే, చెప్పేది కాదు. నీ ఇష్టం. కడుపు నిండా తిండి మరి కూడా తినేది కాదు గొడవలు గాయత్రి. అనగాని, అలాంటిది గాయత్రిని చంపేద్దామనుకున్నారా? మీరసలు తల్లిదండ్రులేనా అంటూ ఇంకా చాలా దారుణంగా వాళ్ళ గాయత్రి భర్త మాట్లాడేసరికి దెబ్బకు భార్యాభర్తలిద్దరూ కూడా నోరు మూసేస్తారు. గాయత్రి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఈ క్షణమే గాయత్రికి పెళ్లి చేస్తాను, గాయత్రికి మాధవగారికి అనేసరికి మీ ఇష్టం అని చెప్పి ఇంక వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోవటంతోటే ఇంక ఈ బట్టలు కట్టుకుని ఇద్దరూ రండి అనగాని, పంతులుగారు వచ్చారా అనగాని, వచ్చాం బాబూ అనేసరికి ఇక్కడ పెళ్లి ఇదంతా ఏర్పాటు చెయ్యండి అనేసరికి ఇంక అక్కడే గదిలోనే హాల్లోనే కూర్చోబెట్టి ఇంక అక్కడే పెళ్లిపీటలు అన్నీ వేసి వీళ్ళిద్దర్నీ లోపలికి పంపించి బట్టలు మార్చుకురమ్మని తీసుకొచ్చిన తర్వాత ఇద్దర్నీ పెళ్లికొడుకుని పెళ్లికూతుర్ని చేసినట్టుగా బాసకాలు, బొగ్గన చుక్క అంతా చేసి ఇంక వాళ్ళద్దర్నీ కూడా ఎంతో సంతోషంగా అందరూ చూస్తూ ఉండగాని గాయత్రి మెడలో తాళి కట్టేస్తాడు. ఇంక మాధవైతే, పురుషోత్తం తాయ అయితే అలా చూస్తూ ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితిలో ఉండిపోతారు. కాని గాయత్రి, మహాలక్ష్మి వీళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. ఇంక మహాలక్ష్మి అయితే తన మాజీ భర్త కాలికి నమస్కారం చేస్తుంది. భర్తయినా సరే ఒక అన్నలా చెల్లెలి జీవితం నాశనమైపోకూడదు అని, నేను సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ప్రేమించిన వ్యక్తికిచ్చి నా పెళ్లి చేశారు. మీలాంటి గొప్ప భర్త నాకు దూరమవుతున్నందుకు నేను బాధపడుతున్నాను. కాని నన్ను మా బావతో దగ్గర చేశారు. మా బావంటే నాకు చాలా ఇష్టం. అలాంటి మా బావను నాకు సొంతం చేసినందుకు మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంటూ ఇంక మహాలక్ష్మి మాట్లాడేసరికి, గాయత్రి మాట్లాడేసరికి, చూడు గాయత్రి, నేను నిన్ను ఇష్టపడ్డాను. నువ్వేమో మాధవుని ఇష్టపడ్డావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అలాంటిది నేను నిన్ను పెళ్లి చేసుకున్నా ఉపయోగం లేదు. అందుకే ఈ విషయం ముందు చెప్పలేనందుకుగాను మీ తల్లిదండ్రి నోరు మోయించాను. నువ్వు కూడా విషయం చెప్పలేక ధైర్యం చెయ్యలేకపోయావు. నీకుండే సిచ్యువేషన్స్ నీకుంటాయి, అది నేను అర్థం చేసుకోగలను. కాని నువ్వు ఒక్క మాటైనా నాకు చెప్పంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఎనీవే, మీ ఇద్దరూ మళ్ళీ భార్యాభర్తలుగా మారారు. చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అంటూ గాయత్రి భర్త కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతారు. ఇంకా తాయారు ఇంకా పురుషోత్తమేమో మాట్లాడలేని పరిస్థితిలో ఇంకా అక్కడ్నించి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ గాయత్రి ఒక పిచ్చి పని చేస్తుంది. పెళ్ళికొడుకు మాట్లాడకపోయినా ఒకసారి పెళ్ళికొడుకు మిన్నిద్దరికీ ఈరోజు మొదటి రాత్రి అనగానే పాయిజన్ తాగి చనిపోవాలని, అంటే విషం తాగి చనిపోవాలనుకుంటోంది తను. సో అది చూసిన పెళ్ళికొడుకు కాస్త నిలదీయడంతో మొత్తం విషయాన్ని అక్కడ బయటపెడుతుంది. అప్పటివరకు విషయాన్నేమీ బయటపెట్టదు. ఆ మాట వినడంతోటి పెళ్ళికొడుకైతే షాకవుతాడు. నిజంగా నీకిష్టం లేదా అనగానే, నాకు నిజంగా ఇష్టం లేదు. నాకు మా బావ అంటేనే ఇష్టం. మా బావని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని వాళ్ళు నా ఇష్టాయిష్టాలని ఎప్పటికీ గమనించరు అంటూ మాట్లాడేసరికి ఇంకా సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ్నించి పెళ్ళికొడుకు వెళ్ళిపోతాడు. అన్నయ్య అంటూ ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. గాయత్రి, నువ్వు మళ్ళీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టేశావు మొత్తానికైతే.
అమ్మవాళ్ళింట్లో సాధించలేనిది అత్తవారింట్లో సాధించావన్నమాట. మీ అన్న, మీ ఆయన చాలా మంచివాడు. నీ మనసెరిగి, నీ గురించి తెలుసుకుని, నువ్వు మా పెద్దిని ఇష్టపడుతున్నావని గుర్తించి, పెద్దికి నీకు పెళ్లి చెయ్యాలని ఇంత ఆతృత చూపించి, ఈ రకంగా దగ్గరుండి పెళ్లి చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది గాయత్రి. నువ్విలాగి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటేనే నేను హ్యాపీగా ఫీలవుతాను అని ఇంక మహాలక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడు చక్రికి, కన్నాకి అనుమానమొచ్చి ఇద్దరూ బయటికొచ్చేస్తారు. ఏమైంద్రా అని చెప్పానుగాని నీకేమైందన్నయ్యా? నాకొక అనుమానమొచ్చింది. నాకొచ్చిన అనుమానమే నీకొచ్చిందా ఇంటి కుంపతీసి అనేసరికి, ఏంటన్నయ్యా అది? మహాలక్ష్మి గాయత్రి ఇంటి కోడలుగా వచ్చేసింది కాబట్టి ఇక మీదట మహాలక్ష్మి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతుందన్నయ్యా. నాకు అదే డౌటొచ్చిందిరా. మహాలక్ష్మి ఇక్కడ్నించి వెళ్ళిపోతుందా ఏంటి అని భయమేసింది. ఇప్పుడు తను ఇక్కడ్నించి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? తను లేకపోతే నేను ఉండలేను. కన్నా, నీకిలా చెప్తున్నానని మరో అనుకోవద్దు. నాకు మహాలక్ష్మి చాలా ఇష్టం. మహాలక్ష్మి లేకపోతే నేను ఉండలేను. మహాలక్ష్మిని ప్రేమించే నేను తన మెడలో తాళి కట్టాను. కాని నన్ను ఆపద్ధర్మం భర్తగానే చూస్తోంది. తనకు అదేరా నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకిద్దరూ అనుకుంటారు. మరిద్దరూ అనుకున్న తర్వాత కేశవొస్తాడు. ఏంటి ఇద్దరూ ఏదో బయట డీప్ డిస్కషన్లో ఉన్నారు. డిస్కషనేంటా? మహాలక్ష్మి వెళ్ళిపోతుందేమోనని. వదినా వెళ్ళిపోతుందా? అదేంట్రా, ఎందుకు వెళ్ళిపోతుంది? మరి ఈ ఇంట్లో ఆడదిక్కు లేదనే కదా ఇన్ని రోజులు కూర్చుని ఉంది. ఇప్పుడు గాయత్రి ఇంట్లో అడుగుపెట్టింది కోడలుగా. ఇప్పుడు మహాలక్ష్మి ఇంట్లో ఎందుకుంటుంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటోంది అని చెప్పి అనేసరికి, ఇప్పుడు ఏం చెయ్యాలరా మరి? మహాలక్ష్మి ఇంట్లోనుంచి వెళ్లకుండా మనం ఏం చెయ్యగలగాలి? ఏం చెయ్యాలి? అంటూ మాట్లాడ్డంతో, అదే కదా తెలియడం లేదు. మహాలక్ష్మిని మనమే ఏదో రకంగా ఆపాలి. అది ఎలా ఆపాలి, ఏ విధంగా ఆపాలి అనేదే తెలియడం లేదు. కాని మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి, వదిన ఇక్కడే ఉండాలి అంటూ ఇంక ముగ్గురూ అనుకుంటారు. అనుకునేసరికి ఇంక ఈలోపు మహాలక్ష్మి రాని వస్తుంది. కన్నా, నువ్వే ఏదో రకంగా మహాను ఆపాలి. మహాలక్ష్మిని ఆపే శక్తి, బలం అన్నీ నీకే ఉన్నాయిరా. నువ్వు ఏమడిగినా ఇస్తాను, ఏమడిగినా ఇస్తాను. మహాలక్ష్మి ఇక్కడే ఉండాల్రా అంటూ చక్రి అక్కడ్నించి ఏంటి డీప్ డిస్కషన్ జరిగింది? నేను రావడంతోటే మీ అన్నయ్య చక్రి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఏం డిస్కషన్ ఏంటి? దేని గురించి అనగానే, అది వదినా అనేసరికి, చెప్పు దేని గురించి అని. అది వదినా, నువ్వు ఇప్పుడు మహాలక్ష్మి, నువ్వు గాయత్రి వదిన వచ్చింది కదా, ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా? నన్ను వదిలి వెళ్ళిపోతావా అని చెప్పి అనేసరికి, మీకు ఆడదిక్కు వచ్చింది కదరా అని చెప్పానుగాని, అదేంటో వదినా అలా అంటావు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకెంత బాధగా ఉంటుంది. రే కన్నా, ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పనగాని, నువ్వు వెళ్ళిపోతానన్న మాట అంటేనే నాకు కళ్లల్లో నీళ్లు ఆగట్లేదు వదినా. అలాంటిది నువ్వు నిజంగా వెళ్ళిపోతే నేనేమైపోవాలి? మా అమ్మనే నాకు తిరిగి వచ్చిందనుకున్నాను. మా అమ్మ నేను పుట్టిన తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈ అమ్మ కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఈ అమ్మ కూడా నా దగ్గర ఉండదా? అంటూ ఇంక కన్నా ఏడవడం మొదలుపెడతాడు. రే కన్నా, ఏం చేస్తున్నావురా అంటూ ఇంక పక్కనున్న కేశవగా మహాలక్ష్మి అడిగేసరికి, ఈలోపు అందరూ కూడా వస్తారు. ఏమైందిరా కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు అనగాని, మహాలక్ష్మి వదిన వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అనేసరికి, వదిన ఎందుకు వెళ్తుందిరా? వదిన ఇక్కడే కదా ఉంటుంది అంటూ ఇంక పెద్ది అంటాడు. అది గాయత్రి ఇంట్లో వచ్చిందని వదిన వెళ్ళిపోతానంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వదిన నిజంగా వెళ్ళిపోతుందా అన్నయ్యా? వదిన వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇంక ఏం చెయ్యాలో అర్థం కాక మహాలక్ష్మి అలా ఆలోచించుకుంటూ ఉండిపోతుంది. నేనిక్కడే ఉండిపోవాలా? వీడేమో నన్ను వదిలి వెళ్ళనివ్వట్లేదు. వీడికి నేను వదినా, తల్లిలా కనిపిస్తున్నాను అంటున్నాడు. వీడితోటే నేను ఎలా ఉండాలి? వీడితో నేను ఎలా ఉండగలగాలి? నేనిక్కడే ఉంటే నా భవిష్యత్తు ఏమవుతుంది? నేను ఇంట్లో ఏ హక్కు అధికారంతో ఉండాలి అని ఆలోచిస్తూ ఇంక మహాలక్ష్మి కాస్త బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి అమ్మ మహాలక్ష్మి అనేసరికి, చెప్పు పెద్ది అనగాని, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? వాడు వదిలి వెళ్ళడు, వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. నిజంగా వదిలి వెళ్ళిపోతావా నువ్వు? వదిలి వెళ్ళిపోతే వాడి పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించమ్మ మహాలక్ష్మి అంటూ ఇంక పెద్ది మాట్లాడడంతో ఇంక మహాలక్ష్మికి ఏం చెయ్యాలో అర్థం కాదు. వెళ్ళలేదు, ఉండలేదు. ఇక్కడ ఉండాలన్న మనసు కూడా తనకు రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే అవకాశం లేదు కదా.